తృతీయోధ్యాయ మహిమ జడుడి కథ. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ఇలా భగవద్గీతలోని తృతీయాధ్యాయం మహిమను చెప్పుకొని వస్తున్నాడు. ఓ లక్ష్మి, పూర్వము దండకారణ్యంలో జనస్థానము అనే ప్రదేశం ఉంది. అక్కడ జడుడు అనేటువంటి విప్రుడు నివసిస్తూ ఉండేవాడు. అతడి యొక్క కర్మమో కానీ అతడికి చదువు అబ్బలేదు. చాలామందికి అబ్బదు కదా, చదువు అబ్బలేదు. చిన్నగా పూజలు చేసుకుంటూ ఉండేవాడు. పుచ్చుకోకూడని నీచమైన దానాలు పుచ్చుకుంటూ హాయిగా బ్రతుకుతూ ఉండేవాడు. గుమ్మడికాయ నుంచి అన్నీ తీసుకునేవాడు. దానికేం శాంతికి ఏం లేదు, గురికే తీసుకునేవాడు అంతే. వేషం వేసుకొని హాయిగా పెద్ద నామాలు పెట్టుకొని, విభూతులు పెట్టుకొని, ఒకపారి నామం పెట్టుకుంటాడు, ఒకపారి విభూతి పెట్టుకుంటాడు, ఒకపారి ముద్ర వేసుకుంటాడు. అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిగా. ఏం లేదు, ఏమీ చదువుకోలేదు. ఒక 2 మంత్రాలు చదువుకున్నాడు, ఒక ఆశీర్వాద మంత్రం చదువుకున్నాడు, అంతే. నీచమైన దానాలు పుచ్చుకుంటూ బ్రతుకుతూ ఉండేవాడు. కొంతకాలానికి జడుడికి పెళ్ళి అయిపోయింది. ఒక పిల్లవాడు పుట్టాడు. తర్వాత నుంచి జడుడి కర్మ కాలిపోయింది. ఏమైంది? జడుడికి దురభ్యాసాలు ఎక్కువైపోయాయి, కర్మ ఎక్కువైపోయింది, చెడు సహవాసాలు అంతా పెరిగిపోయాయి. దాంతో నెమ్మదిగా తాగుబోతయ్యాడు. తర్వాత జూదంలో అరితేరిపోయి మంచి జూదగాడయ్యాడు. ఆ తర్వాత గణిక స్త్రీలతో సంబంధం పెట్టుకొని ఇంకా బాగా చెడిపోయాడు. ఈ చెడు పనులు చేయటానికి బాగా డబ్బు అవసరమైంది కదా. తన చెడు కోరికలు తీర్చుకోవటానికి ఏం చేశాడు? డబ్బు కావలసి వచ్చింది కదా. మొహమాట పడుకోకుండా దొంగతనానికి దిగాడు. దొంగ అయ్యాడు. అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు, ట్రిక్కులు చేశాడు, అందరి వద్ద దోచుకున్నాడు. అయినా కూడా విలాసాలకు డబ్బు చాలలేదు. ఎక్కడ చాలుతుంది? దురాశ ఉండేవాళ్ళకు డబ్బు ఎక్కడ చాలుతుందండి? చాలదు. ఇష్టం వచ్చినట్టు కూడబెట్టుకునే వాళ్లకు డబ్బు ఎక్కడ చాలుతుందండి? ఎవడో తింటాడు, అది వేరే. పిల్లలు కూడా తినరు. అట్లా అయిపోతాయి. ఎంత కావాలనో అంత మాత్రమే సంపాదన చేయాలి. అదే నిజమైనటువంటి మనిషి లక్షణం. దానికోసం చెప్తున్నాడు ఇక్కడ. అయినా కూడా విలాసాలకు డబ్బు చాలలేదు. లాభం లేదని ఏం చేశాడు? హత్యలు చేయటం మొదలుపెట్టాడు. హంతకుడు అయ్యాడు. ఇలా జడుడు మంచి వయస్సులో ఉన్నప్పుడు చెప్పకూడని పనులు చేశాడు. చెప్పరాని పనులు, చేయరాని పనులన్నీ చేసి ఎంతో ఆనందించాడు. అయితే కాలం ఒకే విధంగా ఉండదు కదా, మారిపోతూ ఉంటుంది కదా. అలాగే మారిపోయింది. కాలం మారుకుంటుందా? గడియారం ముళ్ళు తిరగకుంటుందా? తిరుగుతుంది. దుర్మార్గుడైనటువంటి ఆ జడుడి శరీరంలో కూడా మార్పు వచ్చింది. రాకుంటుందా? ఒకే విధంగా ఉండదు కదా. కొన్ని రోజులు చూడండి ఎట్లా అవుతారు. వాడికి వయస్సు పెరిగింది, పెరక్కుంటుందే. ముసలోడయ్యాడు, కాకుంటాడా? ఒంట్లో కాస్త ఓపిక ఉంది. కొంతమందికి ముసలోళ్ళకు ఓపిక ఉంటుందిలేండి, ఓపిక ఉంది. అయితే వాడు పూర్వంలాగా వేగంగా కదలలేకపోతున్నాడు. అంతే కదా, మరి ఎట్లా కదులుతాడు? దొంగతనాలు చేయలేకపోతున్నాడు. అంతే కదా, ఎక్కడ చేస్తాడు? అందుకని ఉత్తర దేశంలోని క్షేత్రాలకు వెళదాం. అక్కడ ఎట్లా బతకచ్చు కదా, వేసుకొని గుడ్డలు వేసుకొని అక్కడ దానాలు పుచ్చుకొని వచ్చిన డబ్బుతో వ్యాపారాలు చేద్దాం, అలా బాగా డబ్బును సంపాదించి బ్రతుకుదాం అని ఆశపడ్డాడు. అది ఆశ కాదు, దురాశ. దాంతో ఒకనాడు అనుకున్నట్టుగానే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఇంకేం చేస్తావు? ఇక దోచుకోవటం చూసండి. అట్లా దోచేయటమే, లాక్కోవటం, గుంజుకోవటం. అలా నీతి నియమాలు లేకోకుండా డబ్బు సంపాదించాడు. ఇంతలో మళ్ళీ కాలచక్రం గిర్రున తిరిగిపోయింది. జడుడికి ఒంట్లో పూర్తిగా ఓపిక తగ్గిపోయింది. పైగా ఆరోగ్యం సహకరించడం మానేసింది. ఎక్కడ ఆరోగ్యం సహకరిస్తుంది? పైగా ఒంటరిగా జీవిస్తూ ఉండటం వల్ల ఎంతో బాధపడ్డాడు. బాధలు తట్టుకోలేక ఒకనాడు ఇక సంపాదించింది చాలు, ఇంటికి పోదాం అని జడుడు కనిపించింది. ఇంతలో ఒక బాటసారుల గుంపు తన ఊరైన జనస్థానానికి వెళుతున్నారని తెలిసింది. జడుడు డబ్బు మూటగట్టుకొని వారితో కలిసి తన ఇంటికి బయలుదేరాడు. ఆ రోజుల్లో ఎవరూ కూడా ఒంటరిగా అడవిల్లో ప్రయాణాలు చేసేవారు కాదు. భయం.
గుంపులు గుంపులుగానే ప్రయాణం చేసేవారు. ఆ ప్రకారంగా జడుడు వారితో కలిసి అడవిలో ప్రయాణం చేశాడు. ఇంతలో చీకటి పడింది. అందులోనూ బాగా నడిచి ఉండటం వల్ల జడుడికి బాగా ఆయాసం వచ్చింది. పైగా జడుడు ముసలోడు. శరీరంలో ఉన్నటువంటి ఏదో అంతులేని వ్యాధి బాగా ముదిరిపోయింది. దానివల్ల జడుడికి శరీరం సహకరించలేదు నడచటానికి. దాంతో జడుడు ఒక చెట్టు క్రింద పడుకొని నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో అతడికి మెలకు వచ్చింది. ఆ సమయంతోనే అతడికి గుండెల్లో ఏదో పోటు కూడా వచ్చింది. పక్కనే ఉన్నటువంటి బాటసారులను పిలుద్దామనుకున్నాడు. కానీ ఓపిక లేకపోవడంతో పిలువలోకి పోయాడు. అసలు పక్కలో ఉండేవాళ్ళని పిలిచలేకపోయాడు. కొంతసేపటి అతడికి ప్రాణం కూడా పోయింది. రాత్రి గడిచి తెల్లవారింది. బాటసారులు లేచారు. జడుడు మరణించాడని తెలుసుకున్నారు. అతడి వద్ద గల ధనాన్నంతా దోచుకున్నారు. ఇంకే ఇంత పెద్ద ధనం ఉండింది. అతడి శరీరాన్ని కాల్చేసి జనస్థానానికి వెళ్ళారు. అప్పటికి జడుడు కొడుకు యువకుడై ఉన్నాడా అక్కడ. తండ్రి కోసం ఎదురు చూస్తున్నాడు. అతడు తండ్రి లాంటి పాపాత్ముడు కాడు. అతడు ధర్మాత్ముడు. చూసారా, పుణ్యాత్ముడు. బాగా చదువుకున్నాడు. ఆచారాలు పాటిస్తూ ఉంటాడు. పైగా అతడు ప్రతిరోజు భగవద్గీతలోని 3వ అధ్యాయాన్ని పారాయణం చేస్తూ ఉంటాడు. ఈ 3వ అధ్యాయాన్ని పారాయణం చేస్తూ దాన్నే దేవతలాగా గొలుస్తూ ఉన్నాడు. ఈ పాఠశాలలు అతడు వద్దకు వెళ్ళారు. అతడితో, నాయనా, నీ తండ్రి మరణించాడు. ఆయనకు మేమే సంస్కారం చేశాం. ఇక కర్మలు చేసుకో. కొడుకుగా నీ బాధ్యతను నెరవేర్చు అన్నాడు. జడపుత్రుడు ఆ మాటలు విని ఎంతో బాధపడ్డాడు. పాపం. వారి వద్ద నుండి తండ్రి మరణించిన చోటును తెలుసుకున్నాడు. అది కాశీకి వెళ్ళే దారిలో ఉందని గ్రహించాడు. అక్కడికి వెళ్ళి అక్కడ కొద్దిగా శాంతి క్రియలు చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. అటు నుంచి కాశీకి కూడా వెళ్ళి అక్కడ అపర కర్మలు, మిగతా కర్మలన్నీ చేయాలనుకున్నాడు. తండ్రికి సద్గతి లభిస్తుందని ఆశపడ్డాడు. పాపం. వెంటనే అవసరమైనటువంటి సామగ్రినంతా తీసుకున్నాడు. తండ్రికి సద్గతి కలిగించాలని ఆశతో బయలుదేరారు. కొందరు ఆత్మీయులను వెంటబెట్టుకున్నాడు. బయలుదేరాడు. 9 రోజులు గడిచిన తర్వాత తండ్రి మరణించిన చోటును చేరుకున్నాడు. అనుష్ఠానాన్ని చేస్తూ ఉండటం వల్ల తండ్రి మరణించిన ప్రదేశాన్ని అతడు వెంటనే గుర్తుపట్టాడు. అయితే తండ్రి అక్కడ ప్రేతాత్మగా మారి ఆ చెట్టు యొక్క చుట్టుప్రక్కల్లోనే తిరుగుతున్నాడని గ్రహించాడు. అక్కడే ఉన్నాడు, ప్రేతాత్మగా మారాడు. అందుకు అతడెంతో బాధపడుతూ దగ్గరలో ఉన్న చెరువులో స్నానం చేసి ఆ చెట్టు వద్దకు వచ్చాడు. అలవాటు ప్రకారంగా ప్రతిరోజు పారాయణం చేసే భగవద్గీతలోని 3వ అధ్యాయాన్ని భక్తిగా పారాయణం చేశాడు. పారాయణం పూర్తి అయింది. అంతలో అతి దగ్గరగా పెద్ద చప్పుడైంది. జడపుత్రుడు కళ్ళు తెరిచి చూడగా ఒక దివ్య విమానం ఆకాశం నుండి దిగుతోంది. అది దిగిన తర్వాత అందులోంచి కొందరు దేవదూతలు బయటకు వచ్చి ప్రేతాత్మగా ఉన్న జడుని రమ్మని పిలిచారు. అంతే, ప్రేతాత్మ దేవతాత్మ అయిపోయింది. జడజీవుడు దివ్యదేహంతో వెలిగిపోయాడు. దేవదూతలు ఎంతో ప్రేమతో ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. అది చూసి జడపుత్రుడు వేగంగా పరిగెత్తి వెళ్ళి తండ్రి పాదాలకు నమస్కారం పెట్టాడు. ఇతర దేవతలకు కూడా నమస్కారం పెట్టాడు. తండ్రితో ఇలా అన్నాడు, నాన్నగారు, నేను మిమ్మల్ని ఇప్పుడే ప్రేత రూపంలో చూశాను. అలాంటిది ఉన్నట్టుండి మీకు దేవతా రూపం ఎలా వచ్చింది? నాకు ఇదెంతో ఆశ్చర్యంగా ఉందే, దయచేసి చెప్పండి అని అడిగాడు. అప్పుడు దేవతా రూపంలో ఉన్నటువంటి తండ్రి ఇలా అన్నాడు, నాయనా, నీ వల్లే నాకు ఈ అదృష్టం కలిగింది, నాకు ఈ భాగ్యం కలిగింది. నాకు ప్రేత రూపం తొలగి దివ్య రూపం వచ్చింది. నువ్వు నా కోసం బిగ్గరగా భగవద్గీతలోని 3వ అధ్యాయాన్ని పారాయణం చేశావు గట్టిగా. దాన్ని నేను విన్నాను. వినటంతోనే నా పాపాలన్నీ భస్మమైపోయాయి. వెంటనే నా కోసం ఈ విమానం వచ్చేసింది. నాకు దేవతలు స్వాగతం పలుకుతున్నారు.
నేనిక స్వర్గానికి వెళుతున్నాను. ఇదంతా భగవద్గీతలోని 3వ అధ్యాయం మహిమ అని తెలుసుకో. నాకు స్వర్గం లభించింది. ఇక నువ్వు నా కోసం ఏ దానాలు చేయనక్కర్లేదు, ఏ క్షేత్రాలు దర్శించవలసినటువంటి పని లేదు, ఇంటికి వెళ్ళన్నాడు. జడపుత్రుడు ధర్మాత్ముడు. అతడు తండ్రి మాటలు విని ఎంతో ఆశ్చర్యపోయాడు, ఆనందించాడు. వెంటనే తండ్రిని ఇలా అడిగాడు, తండ్రి, నువ్వు విమానం ఎక్కే లోపల నాకు చెప్పవలసింది ఏదైనా ఉంటే చెప్పు, నాకు మంచి ఉపాయాన్ని చెప్పు. జీవితంలో నువ్వు ఎన్నో చూసి ఉంటావు, నీకెన్నో అనుభవాలు ఉంటాయి, నువ్వు మంచి పాఠాలు నేర్చుకొని ఉంటావు, కనుక నాకు మంచి సలహాను ఇవ్వు అని అడిగాడు. ఆ మాటలు విని జడుడు ఎంతో పశ్చాత్తాపడ్డాడు. దుఃఖిస్తూ కొడుకుని ఇలా చెప్పాడు. కొడుకుకి, నాయనా, నువ్వు పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు, నువ్వు ఇలాగే ధర్మంగా జీవించు. నేను ఉత్తమ జన్మను ఎత్తి కూడా చెయ్యకూడని పాపాలెన్నో చేసేశాను. ఆ పాపాల వల్ల మన వంశంలోని పూర్వీకులు సంపాదించిన పుణ్యమంతా భస్మమైపోయింది, అన్నీ ఖర్చు పెట్టేశాను. నా వల్ల వారందరూ రవరవ నరకంలో పడిపోయారు, దారుణమైన బాధలను అనుభవిస్తున్నారు. అయితే నేనొక్కడనే నీ వల్ల నరకాన్ని తప్పించుకున్నాను, నీ వల్లనే విష్ణులోకానికి వెళుతున్నాను. నాయనా, నాదొక్కటే కోరిక, దాన్ని తప్పకుండా తీర్చు. భగవద్గీతలోని 3వ అధ్యాయ మహిమతో నేను చేసిన తప్పును నువ్వు సరిదిద్దు. అంటే నా వల్ల నరకంలో పడ్డ మన వంశంలోని పితృదేవతలందరినీ క్రమక్రమంగా ఉద్ధరించు, వారికి కూడా ఉత్తమ గతి కలిగేలాగా చూడు. ఈ కోరికను తీర్చు, నాకు సంతోషాన్ని కలిగించన్నాడు. ఆ మాటలు విని జడపుత్రుడు చలించిపోయాడు. కన్నీరు కారుస్తూ తండ్రితో ఇలా అన్నాడు, నాన్న, ఈ 3వ అధ్యాయం మహిమ చాలా గొప్పది. ఏ కోరికలు లేకుండా కర్మ చేయటమే ఈ అధ్యాయానికి ముఖ్యమైన ప్రయోజనమై ఉంది. ఈ 3వ అధ్యాయం పారాయణ ఫలం నరకంలో ఉన్న మన వంశీయులనే కాదు, నరకంలో పడ్డ జీవులందరినీ ఉద్ధరింపజేస్తుంది. నేను నీ కోరికను తీరుస్తాను, నీ మాట నెరవేరుస్తాను. ఈ రోజు నుంచి దీక్ష పడుతున్నాను, ఏ జీవి కూడా నరకంలో పడకుండా చూస్తాను. వారి కోసమని నేను నిస్వార్థంగా ప్రతిరోజు ఈ 3వ అధ్యాయాన్ని పారాయణం చేస్తాను. నువ్వు ఇక సంతోషంగా విష్ణులోకానికి వెళ్ళు, నాకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండేలాగా చూడు, నన్ను ఆశీర్వదించు అని నమస్కారం పెట్టాడు. ఈ లోపల దేవదూతలు త్వరగా రమ్మని జడుడిని తొందరపెట్టారు. కుమారుడి మాటలు విని జడుడి ముఖం వెలిగిపోయింది. కుమారుడితో, కుమారా, నీకు శుభం కలుగుతుంది, నీ దీక్ష ఫలిస్తుంది, నీకు మోక్షం లభిస్తుంది అని దీవించి విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. తర్వాత జడపుత్రుడు మిత్రుడితో కలిసి తన గ్రామానికి వచ్చాడు. ఇక అప్పటి నుంచి తన ఊళ్ళో ఉన్నటువంటి విష్ణు ఆలయానికి వెళ్ళి గీతలోని 3వ అధ్యాయాన్ని పారాయణం చేయటం మొదలుపెట్టాడు. పారాయణ పూర్తి అయిన తర్వాత నరకంలో ఉండే జీవులు విముక్తి పొందాలి అనే ఫలాన్ని దారబోయసాగాడు. అంటే ఈయన దీక్ష ఎలాంటి విఘ్నాలు లేకుండా కొన్ని సంవత్సరాలు సాగిపోయింది. జడపుత్రుడు మరింత భక్తితో, శ్రద్ధతోనూ చేస్తూనే ఉన్నాడు. ఇది ఇలా ఉండగా ఒకనాడు వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకు నరకలోక విషయాలను తెలుసుకోవాలనిపించిందట. వెంటనే తన దూతలను పిలిచి ఇలా అన్నాడు, ఓ దూతలారా, మీరు వెంటనే నరకలోకానికి వెళ్ళండి, అక్కడ శిక్షలు అనుభవిస్తున్నటువంటి జీవులను, యమధర్మరాజును వెంటనే ఇక్కడికి తీసుకొని రండి అన్నాడు. వారు నరకలోకానికి వెళ్ళారు, యమధర్మరాజును కలిశారు, శ్రీహరి ఆజ్ఞను యమధర్మరాజుకు చెప్పారు. ఆ ఆజ్ఞకు యమధర్మరాజు కంగారు పడ్డాడు. ఇది ఏంటి, అక్కడి నుంచి విష్ణుదూతలు అనేక రకాలుగా ప్రశ్నలు వేశాడు విష్ణుదూతలకి. అప్పుడు దూతలు, ఓ ధర్మరాజా, ఇది శ్రీహరి ఆజ్ఞ, దీని గురించి మాకేం తెలీదు, ఆయన చెప్పారు, మేం పాటిస్తున్నాం అంతే, ఇక ఆలస్యం చేయకండి, త్వరగా బయలుదేరండి, జీవులను కూడా తీసుకొని రండి అన్నారు.
ఆ మాటలు విని యమధర్మరాజు ఇక ప్రశ్నలు వేయలేదు. వెంటనే జీవులందరినీ వెంటబెట్టుకొని వైకుంఠానికి చేరాడు. బ్రహ్మాండ నాయకుడిని దర్శించి నమస్కారం చేశాడు. స్తోత్రాలు చేసి ఇలా అన్నాడు, ఓ ప్రభు, ఈ జీవులందరూ రకరకాల శిక్షలను అనుభవిస్తున్నారు. వీరిని నీ మాట ప్రకారం నీ వద్దకు తీసుకొని వచ్చాను. ఇక నేనేం చేయాలో చెప్పు అని అడిగాడు. నువ్వు చెప్పినట్టుగా అందరూ వచ్చారు నా ఎంట. నరకంలోకి ఉన్నటువంటి జీవులంతా వచ్చారు. శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వుతూ యమధర్మరాజుకు ఆసనంలో కూర్చోబెట్టి ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, నువ్వు నీ ధర్మాన్ని చక్కగా పాటిస్తున్నావు, చాలా సంతోషం. ఇప్పుడు నువ్వు తెచ్చిన ఈ జీవులందరూ పుణ్యాత్ములైపోయారు. వీరికి ఇక్కడ విడిచి నువ్వు వెళ్ళిపో. నేను వీరికి కల్పాంత విష్ణులోక నివాసాన్ని అనుగ్రహిస్తున్నాను. ఇక నుంచి నువ్వు ఇంకొక పని కూడా చేయాలి. అదేమిటంటే, నీ నరకలోకానికి వచ్చినటువంటి పాపాత్ములందరి చిట్టా తీసి విచారించవలసిన పని లేదు. ఇక వచ్చిన వారిని వచ్చినట్లుగా నా వైకుంఠానికి పంపించేయి. ఇదేంటి ఎట్లా చెప్తున్నాడు? పాపాత్మలకు వైకుంఠం దక్కటం ఏమిటి అని విచారించకు. నీకు ఆశ్చర్యం అవుతున్నదా? ఆశ్చర్యపడద్దు. నువ్వు నేరుగా పంపించమని చెప్తున్నాను కదా, ఏమనుకోవద్దు. వీరిలా శిక్షలు అనుభవిస్తారు అని కూడా సందేహించకు. ఎట్లా శిక్షలు నేను వీళ్ళ శిక్షలు అనుభవించాలి కదా అని. వీరి పాపాలన్నీ నేనే భరిస్తాను. నేనే స్వయంగా వీరి పాపాలను భస్మం చేస్తాను. వీరు పుణ్యాత్ములైపోతారు. ఇక నిష్కామ కర్మయోగి చేస్తున్నటువంటి తపస్సే దీనికి అందటికీ కారణమై ఉంది. అతడు వీళ్ల కోసం తన అపార పుణ్యరాశిని దారబోస్తున్నాడు. అందుచేత జీవులను ఉద్ధరించడం నా ధర్మం. కనుక నా ఆజ్ఞ పాటించు, నేను చెప్పినట్లుగా చెయ్యి అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఆ మాటలు విని యమధర్మరాజు విస్తుపోయాడు, ఆశ్చర్యపోయాడు. భగవద్గీతలోని 3వ అధ్యాయ మహిమకు మరింతగా ఆశ్చర్యపోయాడు. 3వ అధ్యాయ పారాయణ ఫలితంతో ఆ భక్తుడు తన తండ్రికి ప్రేతత్వం నుండి విముక్తి కలిగించాడు, విష్ణులోక ప్రాప్తి కలిగించాడు. ఇప్పుడు నరకలోకంలోని జీవులందరికీ విష్ణులోక వాసాన్ని అందించాడు. అతడు నిష్కామ కర్మయోగి. అతడికి ఎలాంటి ఫలం లభిస్తుందో అని యమధర్మరాజు ఆలోచిస్తూ ఒంటరిగా తన లోకానికి వెళ్ళాడు. అలా ధర్మరాజు పరిశీలించి చూస్తూ ఉండగానే ఏమి జరుగుతున్నది ఇక్కడ అని భూలోకంలో జడపుత్రుడు సుఖ సంతోషాలతోనూ సంపదలతోనూ 100 ఏళ్ళు పూర్ణంగా జీవించాడు. జీవించినంతకాలము గీతలోని 3వ అధ్యాయాన్ని నిరంతరము పారాయణ చేశాడు. చివరికి శాశ్వతమైన మోక్షాన్ని అందుకున్నాడు. ఓ పార్వతి, ఇది భగవద్గీతలోని 3వ అధ్యాయ మహిమ అని పార్వతీదేవికి ఉపదేశించాడు ఆ పరమేశ్వరుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.